సో హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియో లెసన్ నెంబర్ 17th. ఈ వీడియోలో యాక్చువల్గా మనం నేర్చుకోబోయే ప్లగ్ఇన్ ఏంటి అంటే రెవల్యూషనరీ స్లైడర్. సో వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్, చాలా బ్యూటిఫుల్ స్లైడర్ అనేది చెప్పొచ్చు. సో ఒక్కసారి మీరు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ రెవల్యూషనరీ స్లైడర్ అనేది టైప్ చేస్తే ఫస్ట్ పేజ్ అనేది యాక్చువల్గా థీమ్ పంచ్ అనే ఒక కంపెనీ వాళ్ళు యాక్చువల్గా దీన్ని డెవలప్ చేశారు. సో ఈ లింక్ ఫస్ట్ వస్తుంది. సెకండ్ లింక్ వచ్చి మీకు ఇది వస్తుంది, స్లైడర్ రెవల్యూషన్. ఎనీవే, సో ఇది యాక్చువల్గా ఓపెన్ అంటే ఫ్రీ సోర్స్ అయితే కాదు, బట్ ఇది పెయిడ్ ప్లగ్ఇన్ అని చెప్పొచ్చు. సో ఒకసారి నేను ఆస్ట్రమ్ అంటే ఎన్వెటో మార్కెట్లోకి ఆల్రెడీ నా యొక్క లాగిన్తో, నా ఐడితో నేను లాగిన్ అయి ఉన్నాను. సో ఈ థీమ్, ఈ ఆస్ట్రమ్ రెస్పాన్సివ్ మల్టీపర్పస్ థీమ్ అనేది మీరు కానీ పర్చేజ్ చేస్తే, ఎనీవే నేనైతే అఫిలియేటెడ్ మార్కెటర్ను కాదు, మీరు నా ఐడితో పర్చేజ్ చేయాలని కూడా నేను చెప్పట్లేదు, బట్ ప్రజెంట్ నేను ఈ థీమ్ను యూజ్ చేస్తున్నాను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సూపర్ థీమ్ అని చెప్పొచ్చు. ఈ థీమ్ను మనం పర్చేజ్ చేయాలి అంటే మనకి టోటల్గా అయ్యే కాస్ట్ వచ్చి $59 అవుతుంది. సో బట్ ఈ థీమ్ను మనం కొంటే దీంతో పాటు మీకు రెవల్యూషనరీ స్లైడర్ ఇస్తాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ బాక్స్ని మీరు చూస్తే ఇవన్నీ కూడా ఈ థీమ్తో పాటు మనకు వచ్చే ఫ్రీ ప్లగ్ఇన్స్ అని చెప్పొచ్చు. నా థీమ్తో పాటు నాకు రెవల్యూషనరీ స్లైడర్ కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ మీరు రైట్ సైడ్ ఇది చూస్తే యూ హ్యావ్ 1 లైసెన్స్ ఫర్ దిస్ ఐటమ్, డౌన్లోడ్ అంటే మీకు ఈ థీమ్ మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. కానీ ఈ ఆప్షన్ ఎప్పుడు వస్తుందంటే మన క్రెడిట్ కార్డ్ అమౌంట్తో కంప్లీట్గా పే చేసిన తర్వాత మనకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒక్కసారి మనం పర్చేజ్ చేస్తే ఎన్నిసార్లు అయినా ఈ థీమ్ని మనం డౌన్లోడ్ చేయొచ్చు, బట్ ఒకే ఒక సిస్టమ్కి యూజ్ చేయొచ్చు. ఇన్ కేసు మీరు ఇంకొక వెబ్సైట్కి యూజ్ చేయాలి అంటే, సారీ సిస్టమ్ కాదు వెబ్సైట్, ఇంకొక లైసెన్స్ అంటే ఇంకొక వెబ్సైట్ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రజెంట్ 2 సైట్స్ ఉన్నాయి. ఒకటి SEO స్కిల్స్, ఇంకొకటి alltechskills.com అనేది. సో నెక్స్ట్ దానికి కావాలంటే ఇంకొక లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఫైన్, ఇక్కడ మీరు ఇది చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. బట్ ఆల్రెడీ నేను పర్చేజ్ చేశాను కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే యాడ్ న్యూ ప్లగ్ఇన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ అప్లోడ్ చూస్ డెస్క్టాప్లో ఇక్కడ స్లైడర్స్లో ఇది యాక్చువల్గా వస్తుంది. మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ క్లిక్ చేస్తారో ఇది ఈ పర్టికులర్ ప్లగ్ఇన్ అనేది మనకు జిప్ వర్షన్లో వస్తుంది. 1 MB ఉంది, నియర్లీ 1 MB అంటే ఇట్స్ వెరీ స్మాల్. సో ఓపెన్, ఇప్పుడు ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే ఈ ప్లగ్ఇన్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత యాక్టివేట్ క్లిక్ చేయాలి. ఒకసారి యాక్టివేట్ క్లిక్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఇది ఆటోమేటిక్గా మనకి ఇది చూపిస్తుంది. ఓకే, రెవల్యూషనరీ స్లైడర్ అనేది ప్రజెంట్ ఇంకా చూపించట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, ప్రాబబ్లీ ఇంకొక 5 to 6 సెకండ్స్ ఇది టైం పడుతుంది. అయిపోయింది, ఫినిష్. ఇక్కడ చూడండి, ఫాంట్స్ ఒకటి లోడ్ అయింది, రెవల్యూషనరీ స్లైడర్ ఒకటి లోడ్ అయింది. ఈ పర్టికులర్ నావిగేషన్ కూడా వచ్చింది ఇక్కడ. ఎప్పుడైతే దీనిపైన మనం క్లిక్ చేస్తామో ఇది ఎంటైర్ ఒక డిఫరెంట్ డాష్ బోర్డ్లోకి వస్తుంది. ఈ థీమ్ పర్చేజ్ చేసినప్పుడు ఈ థీమ్ పంచ్ అనే ఒక ఆర్గనైజేషన్, ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు మనకి నియర్లీ ఒక 15 to 20 డెమోస్, ఫ్రీ డెమోస్ ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ మనం ఆ డెమోస్ని కస్టమైజ్ చేసుకుంటే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. మన ఓన్గా మనం స్లైడర్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఎక్కడ లేదు. ఈవెన్ నా ప్రీవియస్ ట్యూటోరియల్ మీరు చూస్తే WP లేయర్ స్లైడర్ అంటారు అది. దాంతోపాటు బై డిఫాల్ట్ మనకు 3 డెమోస్ ఇస్తారనమాట. ఆ 3 డెమోస్లో ఆల్రెడీ ఉన్న ఇమేజెస్ని మనం డిఫరెంట్ ఇమేజెస్ మనం ఇన్కార్పొరేట్ చేసుకోగలిగి మన వెబ్సైట్కి సంబంధించిన టెక్స్ట్, హైపర్ లింక్స్ మనం పెట్టుకోగలిగితే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. మీరు బిగినింగ్ నుండి మళ్ళీ స్లైడర్ చేయడం అనేది నా దృష్టిలో ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. వాళ్ళు బై డిఫాల్ట్ ప్రొవైడ్ చేసిన డెమోస్లో మనం ఇమేజెస్ని ఇన్కార్పొరేట్ చేసుకొని కంటెంట్ని మనం కస్టమైజ్ చేసుకోవడం అనేది బెస్ట్ మెథడ్. ఎనీవే, సో 1 minute. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే క్రియేట్ న్యూ స్లైడర్ అంటే బిగినింగ్, దీని స్లైడర్ వచ్చి నేను సే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి అనే పేరుతో ఒకటి క్రియేట్ చేశాను. అలియాస్ వచ్చి రెడ్డి అని ఇస్తున్నాను. ఇది షార్ట్ కోడ్ అంటారు ఇక్కడ. ఓకే, దీన్ని నేను కాపీ చేసుకుంటాను. ఎప్పుడైతే ఇక్కడ మనం క్లిక్ చేసామో అంటే సారీ, ఇక్కడ మీరు ఇట్లా డౌన్లోడ్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ అనే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ జనరల్ సెట్టింగ్స్, కంటిన్యూగా లూప్ అవ్వాలన్నా లేదా, అది స్లైడర్ లోడ్ అయ్యేటప్పుడు మీకు ఆ లోడింగ్ ఆప్షన్ కావాలన్నా, ఎస్ కావాలనుకుంటే ఇది పొజిషనింగ్ సెంటర్లో కావాలన్నా, మార్జిన్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అపీరెన్స్ బై డిఫాల్ట్ ఇక్కడ చూడండి స్లైడర్కి కింద షాడో ఇలా ఉంది. ఇన్ కేసు మీకు ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఇంకొక మెథడ్. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ మీరు ఇవన్నీ ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మీకు రౌండెడ్ కార్నర్స్, నావిగేషన్ స్టైల్ రౌండెడ్ అని
ఇవి మనం ఒకసారి అన్నిటినీ సేవ్ చేసిన తర్వాత క్రియేట్ స్లైడర్ అని క్లిక్ చేస్తే స్లైడర్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే మనం స్లైడర్ ఇక్కడ క్రియేట్ అయిందో ఇక్కడ మనం ఎడిట్ స్లైడ్స్ అనేది కానీ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ స్లైడ్, ఇక్కడ ఇమేజెస్ని మనం అడుగుతుంది. ప్రజెంట్ మనం లైబ్రరీలో ఒక సింగిల్ ఇమేజ్ కూడా లేదు. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ అప్లోడ్ సెలెక్ట్, అప్లోడ్ చేసే ముందు ఓకే ఫైన్, ఇక్కడ ఆల్రెడీ మన పాత దీంట్లో ఉన్నవి ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇన్సర్ట్ న్యూ స్లైడర్, ఇంకొకటి యాడ్ చేద్దాం. సేమ్ ఇన్సర్ట్, మళ్ళా ఇన్సర్ట్ న్యూ స్లైడ్, అప్లోడ్ సెలెక్ట్, ఇలా ఎన్ని కావాలంటే అన్ని. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్. సో ఇవి యాక్చువల్గా ఓకే. ఎప్పుడైతే నేను ఇప్పుడు దీన్ని స్లైడర్ సెట్టింగ్స్ అయిపోయింది, నేను ఇప్పుడు క్లోజ్ చేశాను. ఇప్పుడు వీటిలో ఒక పేజ్లో ఈ స్లైడర్ నేను సింపుల్గా కాపీ చేసుకుంటున్నాను, ఒక పేజ్లో ఇన్కార్పొరేట్ చేద్దాం. ఆల్ పేజెస్లో సే ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ అస్ పేజ్ ఉంది. అబౌట్ అస్ పేజ్లో ఇది పాతది, దీన్ని డిలీట్ చేసేసి ఈ కోడ్ని నేను కాపీ చేసి అప్డేట్ క్లిక్ చేశాను. అప్డేట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ విడ్త్లో కావాలి కాబట్టి రైట్ క్లిక్, దీన్ని ఓపెన్ విత్ న్యూ ట్యాబ్. స్లైడర్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఇది ఓకే. సో ఇక్కడ మీకు ఆల్రెడీ క్లియర్గా తెలుస్తుంది, ఇదిగోండి ప్రివ్యూ చూపిస్తుంది. నెక్స్ట్ 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 నెక్స్ట్. సో ఇది వెరీ బేసిక్ కాన్సెప్ట్, కానీ ఇది మనం తయారు చేసాము. బై డిఫాల్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన డెమోస్ని మనం యూజ్ చేయలేదు. ఆ డెమోస్ నియర్లీ మనకు ఒక 15 డెమోస్ ఉంటాయి. అవైతే ఇంకా ఆసమ్ అంటే దాంట్లో 2D ట్రాన్సాక్షన్, వీడియోస్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ థీమ్స్. కానీ ఆల్రెడీ మన ప్రీవియస్లో ఉన్న ప్లగ్ఇన్లో డిఫాల్ట్ థీమ్స్ని మనం ఎలా యూజ్ చేయాలో ఆల్రెడీ చూసాం కాబట్టి మన ఓన్ స్లైడర్ని రివల్యూషనైజ్ స్లైడర్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి ఈ వీడియో నేను పెట్టాను యాక్చువల్గా. ఫస్ట్, సెకండ్, థర్డ్. మళ్ళీ ఇప్పుడు నేను ఫస్ట్ క్లిక్ చేశాను అనుకోండి, స్లైడర్స్ మారిపోతున్నాయి చూడండి. అంటే ర్యాండమ్గా తీసుకుంటూ ఉంది ఇది. ఓకే, సో ఫైన్. ఎనీవే ఇది చాలా సింపుల్ డెమో, బట్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. So this is all about using revolutionary slider. So thank you very much. Stay tuned. Have a great day.